గారు అదృష్టమో దురదృష్టమో 4 సార్లు ముఖ్యమంత్రి కావడం, రాయలసీమకు తీవ్ర అన్యాయం చేయడం, రాయలసీమ చేసుకున్న ప్రజలు చేసుకున్న పాపం నిజంగానే. ఎందుకంటే రాయలసీమ వాసి అతను అయినా కూడా రాయలసీమకు ఒక్క మేలు చేసిన పరిస్థితి లేదు, ఒక్క ప్రాజెక్టు తెచ్చిన పరిస్థితి లేదు. కానీ నష్టమైతే చేయడం జరిగింది రాయలసీమకు. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం, మనం రాయలసీమ మొత్తం, రాయలసీమ కాదు రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, ఇవన్నీ కూడా కృష్ణా బేసిన్కు అనుసంధానమై ఉన్న పరిస్థితి. కొన్ని లక్షల ఎకరాలు రాష్ట్ర వ్యాపితంగా కృష్ణానదిని నమ్ముకొని రైతులందరూ ఉన్న పరిస్థితి మనందరికీ కూడా తెలిసిన విషయమే. సో దాన్ని నిట్ట నిలువుగా కృష్ణా పరివాహక ప్రాంతాన్ని అంతా నాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఇక్కడ క్యాచ్మెంట్ అనేది 40% కంటే ఎక్కువ ఉండదు. మిగతా 60% వాటరు పైన మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాలి. సో ఇక్కడ వర్షాలు పడినా పడకపోయినా, ఎందుకంటే మన దురదృష్టం కొద్దీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చంద్రబాబు కరువు కవల పిల్లలు. సో ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇటువంటి పరిస్థితే. సో అందుకోసం ఇక్కడ ఒకవేళ క్యాచ్మెంట్ తక్కువైనా పైన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ అక్కడి నుంచి వచ్చిన నీళ్లతో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా పంటలు పండించుకునే పరిస్థితి గతంలో చూసాం. పూర్వం ఆల్మట్టి డ్యామ్ అనేది 1996కు ముందు 17 టీఎంసీలు కెపాసిటీ కలిగిన చిన్న ఆనకట్ట. 96లో చంద్రబాబు నాయుడు గారు జబ్బలు జరుపుకుంటూ అంటాడు, ఏమని నేనే దేవగౌడను ప్రైమ్ మినిస్టర్ చేసేసా. ఎందుకంటే అప్పుడు ఈయన చైర్మన్ ఆ కూటమికి. సో నేనే చేసినా అని చెప్పుకున్న చంద్రబాబు నాయుడు గారు, దేవగౌడ గారు ఆల్మట్టి డ్యామ్ కెపాసిటీని 150 టీఎంసీలకు పెంచుతుంటే 129.76 టీఎంసీలకు పెంచుతూ ఉంటే, అంటే వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తీసుకొచ్చి ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో ఆయన ట్రై చేసి వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ తోటి ఆల్మట్టిని పెంచడమే కాకుండా దాని కింద నారాయణపూర్ డ్యామ్ కూడా 20 టీఎంసీలతో నిర్మిస్తూ ఉంటే, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఊరికే కళ్ళప్పగించుకొని చూస్తానాడు తప్ప అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు, దానిపైన ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు. అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అప్పుడు అడ్డుకోలేదు. దాని తర్వాత తెలంగాణ వాళ్ళు కేసీఆర్ గవర్నమెంట్లో దానికి, ఎందుకంటే మన రాయలసీమకు రావాలి అంటే 881 లెవెల్ ఉంటే కానీ మనకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. కానీ తెలంగాణ
3 ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. ఎస్ఆర్బిఎస్ అనేది ముందే ఉందనుకోండి, అది 826 లెవెల్లోనే డ్రా చేసే పరిస్థితి ఉంది. అలాగే కలవకుర్తి దగ్గర పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, ఇవన్నీ కూడా 800 లెవెల్లోనే 29 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి డ్రా చేసే కార్యక్రమం 800 అడుగుల లెవెల్లోనే. కలవకుర్తి 802 అడుగుల్లో 29 టీఎంసీలు డ్రా చేస్తుంది. ఎస్ఎల్బిసి 826 లెవెల్లో 34 టీఎంసీలు డ్రా చేస్తుంది తెలంగాణలో. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎవరు పర్మిషన్ తీసుకొని ఏం కట్టలే, తెలంగాణ వాళ్ళు కానీ ఇంకోరు కానీ. కట్టిన తర్వాత అలొకేట్ చేయడం జరిగింది తప్ప ఎవరు పర్మిషన్ తీసుకొని అలొకేటెడ్ వాటర్తో కట్టిన పరిస్థితి లేదు. సో ఈ తెలంగాణ వాళ్ళు అక్రమంగా నిర్మిస్తారనే కూడా అప్పుడు ఉన్న, ఎందుకంటే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారే అధికారంలో ఉన్నారు. సో అప్పుడు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు, ఉద్యమాలు చేసిన పరిస్థితి లేదు, కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసిన పరిస్థితి లేదు, ఎక్కడ కూడా కోర్టులలో వేసి ఆపిన పరిస్థితి లేదు లీగల్గా. సో అప్పుడు ఆ రకంగా జరిగిపోయింది. సో ఈ రకంగా 800 అడుగుల్లోనే తెలంగాణ తీసుకుపోతుంటే మనం ఈయన కళ్ళప్పగించి చూస్తున్నాడే తప్ప ప్రజలకు నష్టం జరుగుతోంది, రైతులకు నష్టం జరుగుతోంది, కృష్ణా పరివాహక ప్రాంతం అంతా మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది అని చెప్పేసేసి దానిపైన ఏమాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి అంతకన్నా లేదు. సో కాలం అయితే వెళ్ళిపోయింది. దాని తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, రోషయ్య గారి గవర్నమెంట్, ఇవన్నీ కూడా పోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన ఇమ్మీడియట్గా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 881 లెవెల్లో ఉన్నదాన్ని 840 లెవెల్కు తీసుకొచ్చి ఆ హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ కూడా 11,000 నుంచి 44,000 క్యూసెక్కులకు సంబంధించిన కెపాసిటీ పెంచి, దాంతోపాటు ఆడ హెడ్ రెగ్యులేటర్ మాత్రమే కాదు, కింది స్థాయిలో అన్ని కాలువలు కూడా వెడల్పు చేసి, ఎందుకంటే రాయలసీమలో ఈ కృష్ణా సంబంధించిన ప్రాజెక్టులు దాదాపు 101 టీఎంసీలు మనం డ్రా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. 101 టీఎంసీలు అయితే ఎప్పుడు వచ్చే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు, ఎందుకంటే వరద సమయం కూడా తగ్గిపోయింది. గతంలో సంవత్సరానికి 130 రోజులు, 120 రోజులు, 100 రోజులు ఈ రకంగా తగ్గుకుంటూ వచ్చిందనమాట. ఈ ఆలమట్టి డ్యామ్ కట్టడంతో 45 రోజులకు పడిపోయింది. ఆలమట్టి అయితేనేమి, తర్వాత కింద నారాయణపూర్ అయితేనేమి, ఇవన్నీ కూడా కట్టడంతో అది 45 రోజులకు, తర్వాత ఇప్పుడు 30 రోజులకు కూడా వచ్చిన పరిస్థితి అన్నమాట. సో ఇటువంటి రోజులు తక్కువైన టైంలో ఎక్కువ డ్రా చేసే కార్యక్రమం చేయగలిగితేనే ఆ టైంలో మాత్రమే ఆ 40 రోజులో మనం ఆ వచ్చిన నీళ్లను డ్రా చేయగలిగితేనే మన ప్రాజెక్టులు నిండుతాయి, అంత ఇంతో ప్రజలకు ఉపయోగపడిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వార్ ఫుడ్ బేసిస్లో ఇవన్నీ కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో దాని తర్వాత తెలంగాణ కట్టడం జరిగింది. తెలంగాణ కట్టిన తర్వాత మనం ఇంకా దారుణమైన పరిస్థితి వచ్చిందనమాట. ఎందుకంటే తెలంగాణలో గవర్నమెంట్ కరెంటుకు ఉత్పత్తికి కూడా కిందికి నీళ్ళు ఇడిచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో దీనివల్ల మనము ఎప్పుడు కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి టైంలోనో, జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనో మనం 101 టీఎంసీలు అలొకేటెడ్ వాటర్ ఉంటే మనం ఎప్పుడు కూడా 20 టీఎంసీలు, 30 టీఎంసీలు, 50 టీఎంసీలు డ్రా చేసినారు తప్ప ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మొన్న 5 ఏళ్లలో 115 టీఎంసీలు ఒక సంవత్సరం, 165 టీఎంసీలు ఒక సంవత్సరం డ్రా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ 44,000 క్యూసెక్కుల కెపాసిటీని కూడా 88,000 క్యూసెక్కులు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేయడం జరిగిందనమాట.
సో తక్కువ రోజులు ఉంటాయి కాబట్టి, ఎందుకంటే 25 రోజులకు 30 రోజులకే పడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి వరద కాలం. సో దాంట్లో డ్రా చేయాలి అంటే మనం పెద్ద కెపాసిటీ ఉంటేనే మంచిదన్న ఉద్దేశంతో 88,000 క్యూసెక్కులకు చేయడం జరిగింది. అంటే 11,000 క్యూసెక్కుల కెపాసిటీ కలిగిన దాన్ని రాజశేఖర రెడ్డి గారు 44,000 క్యూసెక్కులకు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 88,000 క్యూసెక్కులకు కెపాసిటీ పెంచే కార్యక్రమం అంతా కూడా చేయడమే కాకోకుండా కింద కూడా అన్ని కాలువలు కూడా డెవలప్ చేసే కార్యక్రమం జరిగింది. దాంట్లో 80% పూర్తి అయిపోయినవి ఉన్నాయి, 70% పూర్తి అయిపోయినవి ఉన్నాయి, 50% పూర్తి అయిపోయినవి కూడా ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే కరోనా వచ్చింది, దాని తర్వాత మిగతా ఇవన్నీ కూడా వచ్చినందువల్ల. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం డ్రా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనం నష్టపోయే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా అప్పుడు మొదలుపెట్టినవన్నీ కూడా పూర్తి అయిపోయే కాలం వచ్చింది. సో ఇప్పుడు మనకు నీళ్లు ఉరువే ఉండని పరిస్థితి. 840 లెవెల్కు కింద 22 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. 22, తెలంగాణలో 11 టీఎంసీలు ఉంటాయి. అవి డ్రా చేసే పరిస్థితి ఉండదు వాళ్ళకు. ఏదైనా ఉంటే తెలంగాణ డ్రా చేస్తారు తప్ప, ఎందుకంటే వాళ్ళు 800 లెవెల్లోనే పెట్టినారు కాబట్టి మనం డ్రా చేసే పరిస్థితి ఉండదు. సో ఇటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా నష్టపోతారు అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు 3 టీఎంసీలు డ్రా చేసే విధంగా 800 అడుగుల హైట్లోనే రాయలసీమ లిఫ్ట్ పేరుతోటి పెట్టడం జరిగింది. సో దాన్ని ఎందుకంటే వార్ ఫుడ్ బేసిస్లో, ఎందుకంటే కరోనా పోయి 3 ఏళ్ల కాలంలో, మిగిలిన 3 ఏళ్ల కాలంలో సో అది పూర్తి చేయాలి అంటే కష్టమన్న ఉద్దేశంతో దాదాపు వార్ ఫుడ్ బేసిస్లో దాదాపు 4,000 కోట్ల రూపాయలతోటి 80-85% పూర్తి చేసిన పరిస్థితి. ప్రభుత్వాలు మారడం జరిగింది. దానికంటే ముందు ఈయన తెలంగాణ వాళ్ళతోటి కోర్టులో వేపించడం జరిగింది. దీనికి కట్టకూడదని తెలంగాణ టీడీపీ వాళ్ళతోనే, అలాగే కోస్తా ఆంధ్ర వాళ్ళతోటి ఇబ్బంది చేయడం జరిగింది. సో కోర్టుల్లో వేసి ఆపి అందులో ప్రభుత్వం కూడా మారడం జరిగిన వల్ల ఆగిపోయింది. సో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాదాపు 2 సంవత్సరాలు కావచ్చింది. ఈ 2 సంవత్సరాలలో ఆ బ్యాలెన్స్ ఉన్న 15% 20% పని పూర్తి చేస్తుంటే రాయలసీమ ప్రాజెక్టులకు అన్ని దానిలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండు. సో అది కూడా జరగలేదు. ఏమాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రెడీగానే ఉంది. ఎప్పుడు పిలిచినా కూడా కలిసి ఉద్యమం చేయడానికైనా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ముందుకు రమ్మనండి, మేము కూడా వస్తాం, ఉద్యమిస్తాం, ఢిల్లీకి పోదాం, అన్ని చోట్ల కూడా పోరాడే కార్యక్రమం చేస్తాం ప్రజల కోసం. సో అటువంటి పరిస్థితే లేదు. సో అందులో రేవంత్ రెడ్డి గారు, ఈయన శిష్యుడు, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నా మాటకు గౌరవం ఇచ్చి రాయలసీమ లిఫ్ట్ను ఆపేసినాడు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అసెంబ్లీలో. అంటే ఎంత దారుణం! అంటే నీ ఓటుకు నోటు కేసు కోసమో, లేకపోతే నీ శిష్యుడి కోసమో, లేకుంటే ఇంకొకరి కోసమో రాయలసీమ ప్రజలను పనంగా పెట్టే కార్యక్రమం చేస్తావా? రాయలసీమ ఇంట్రెస్ట్ను కాపాడే పరిస్థితి లేదా? నీ కన్సర్న్ ఏంది అసలు? నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి కావడం జరిగింది? అయితే ప్రజలను కాపాడాల్సిన అవసరం ఉంది, ప్రజలకు మేలు చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని పక్కన పెట్టి నీ ఓటుకు నోటు కోసమో ఇంకో దానికోసమో నువ్వు రాయలసీమ ప్రజలనే పనంగా పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇంకా వెయిట్ చేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అన్ని ప్రజా సంఘాలతో, కలిసి వచ్చే పార్టీలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేసైనా తెలుగుదేశం పార్టీ మెడలు వంచైనా కూడా
అది మొదలుపెట్టి పూర్తి చేయించే కార్యక్రమం తప్పకుండా చేయాలా అని చెప్పేసి మా కేంద్ర కమిటీ, సెంట్రల్ కమిటీ నిర్ణయించడం జరిగింది. సో మేమందరం కూడా దానికి కట్టుబడి మొన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దగ్గర ఒక అర్ధరోజు పర్మిషన్తో, అర్ధరోజే అంత తక్కువ టైంలో వేలాది మంది ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. ఆ మీటింగ్కు టైమే లేకుండా కూడా, అంటే ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం ఉంది. ఖచ్చితంగా దీన్ని ఒక మహా ఉద్యమమైనా చేసి ఈ ప్రభుత్వానికి మెడలు వంచే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టింది. రేపు రాబోయే 1వ తారీఖు మార్చి 1వ తారీఖు మొత్తం రాయలసీమలో ఉన్న 8 జిల్లాలు, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాలో మార్కాపురం డివిజన్కు సంబంధించిన వాళ్ళు అందరం కలిపి ఇక్కడ ఇనిషియల్ మీటింగు, నాయకులందరూ కలిపి ఇనిషియల్ మీటింగ్ చేసే కార్యక్రమం జరుగుతుంది. సో భవిష్యత్ ప్రణాళిక గురించి చర్చించడం, ఎలా ఉద్యమాన్ని తీసుకుపోవాలి, ఎలా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేయాలి అని చెప్పేసి దానిపైన డిస్కస్ చేయడం కోసం రేపు 1వ తారీఖు ఆ సమావేశాన్ని కడపలో ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతోంది. సో తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న నాయకులు అందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరు నాయకులు, ఈ 9 జిల్లాలకు సంబంధించి అందరు నాయకులు పాల్గొనే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఇంకా కూడా కృష్ణా పరివాహక ప్రాంతానికి సంబంధించి ఇంకా నష్టం జరిగే కార్యక్రమం జరగబోతోంది. ప్రకాశం జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, గుంటూరు జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, కృష్ణా జిల్లా వాళ్ళు నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ఇదే కాదు, తెలంగాణ వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది, చెన్నై వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. చెన్నైకి నీళ్లు తీసుకుపోతారు కాబట్టి తాగునీటికి సంబంధించి. సో అందరు మొత్తం నష్టపోయే కార్యక్రమం జరుగుతోంది. ఆల్మట్టి డ్యామ్ హైటు ఇంకా పెంచే కార్యక్రమం జరుగుతోంది. సో దాన్ని 519.6 లెవెల్లో ఉన్న ఆల్మట్టి డ్యామ్ హైటు 524.256 మీటర్లకు దాన్ని పెంచే కార్యక్రమం ఇప్పుడు భూసేకరణ కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. భూసేకరణ మిగతా కార్యక్రమాలకు అంతకు దాదాపు 87,818 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని కర్ణాటక మొదలుపెట్టడం జరిగింది. సో ఇది మొదలు పెడితే దాని ఇప్పుడున్న కెపాసిటీ 129.72 టీఎంసీలు అయితే రేపు రాబోయే కాలంలో 279.72 టీఎంసీలు, అంటే దాదాపు 150 టీఎంసీలు వాళ్ళు అక్కడే ప్రాజెక్టులో నిలిపే కార్యక్రమం జరిగే కార్యక్రమం జరుగుతుంది. అంటే ఇంక కిందకి ఏం రావు నీళ్ళు, అన్నో ఇన్నో వస్తే తెలంగాణ వాడుకునే కార్యక్రమం జరుగుతుంది. సో ఇటువంటి పరిస్థితి రాబోయే కాలంలో ఉంది. ఖచ్చితంగా ప్రకాశం జిల్లా వాళ్ళు, గుంటూరు జిల్లా వాళ్ళు, కృష్ణా జిల్లా వాళ్ళు, మద్రాసీలు, చెన్నైలు వాళ్ళు అందరూ కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం మనం చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. కర్ణాటకలో కడుతున్న ఆల్మట్టి డ్యామును ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు భూసేకరణ జరుగుతోంది. ఇవన్నీ పూర్తయిపోయి జరిగితే మనకు కింద సాగునీరు కాదు కదా, తాగేదానికి కూడా నీళ్లు ఉండని పరిస్థితి రేపు రాబోతుంది. ఈ ప్రాంతంలో, రాయలసీమ ప్రాంతంలో అందరూ వలసలు వెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పశువులంతా కబేలాలకు అమ్ముకునే కార్యక్రమం చేయాలి. పశువులకు నీళ్లుండవు, మనుషులకు నీళ్లుండవు. అటువంటి దారుణమైన పరిస్థితి రాబోతుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ మేల్కొనాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇదేదో రాయలసీమకు మాత్రమే జరుగుతుందని చెప్పేసి కృష్ణా వాళ్ళు కానీ, గుంటూరు వాళ్ళు కానీ, ప్రకాశం జిల్లా వాళ్ళు కానీ, చెన్నై వాళ్ళు కానీ, ఇంకోరు కానీ వాళ్ళు వాళ్ళదిలే అని చెప్పేసి గమ్మనున్నారో, రేపు రాబోయే కాలం చాలా గడ్డు కాలం. తప్పకుండా దీనిపైన అందరూ కూడా స్పందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఉద్యమాలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ, దానికి నాందిగా మార్చి 1వ తారీఖు జరగబోయే సమావేశానికి
అందరూ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలి అని చెప్పేసి మేమైతే గట్టిగా అందరినీ కోరుకుంటున్నాం. సో మిగతా కలిసి వచ్చే పార్టీలు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా రిజైన్ చేసి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజలే చీత్కరించే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. ప్రజలే అసహించుకునే కార్యక్రమం జరుగుతుంది. వీళ్ళ ప్రజాప్రతినిధులు వీళ్ళు గెలిచి ఏం చేసినారు అని చెప్పేసి వాళ్ళు ఉద్యమం చేసినా చేయకున్నా గమ్మని ఉండడం కూడా నేరమే. సో తప్పకుండా వాళ్ళు కూడా రిజైన్ చేసి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పేసి మేము గట్టిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, సో తప్పకుండా అందరూ కూడా రేపు రాబోయే